నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఇట్లా పెన్షనర్లు మరి ముఖ్యంగా వారి కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావస్తున్నప్పటికీ ఆయా వర్గాలు, ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, మరి ముఖ్యంగా పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వీరికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయట్లేదు. దీనికి సంబంధించి అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మాటిస్తుంది, కానీ చేయలేనటువంటి పరిస్థితి. దానికి రకరకాల కారణాలు, మరి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి భారం. ఇలాంటి క్రమంలో ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. దీనికి సంబంధించి లేదంటే మా ప్రయత్నాలు మేము చేస్తాం, మా ఆందోళన అనేది మేము చేస్తాం అని ఉద్యోగ సంఘాల నేతలు కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం తరచూ వీడియోలు చేయటం, ప్రభుత్వానికి తెలియచేయటం, ప్రభుత్వం దగ్గర ప్రాధేయపడటం, దీనికి సంబంధించి వారి సమస్యలను ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే జనవరి 25వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాం. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మా మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో. అప్పుడు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తాజాగా 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంచి పరిణామమే. అయితే ఉన్నటువంటి బకాయిలు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు. 7,000 ఏ మూలకు? కనీసం 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మా బాధలను పట్టించుకునేటువంటి వారు లేరు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కూటమి ప్రభుత్వం చూపిస్తుంది, అనుసరిస్తుంది? దీనికి సంబంధించి తరచూ ఉపాధ్యాయ సంఘాలు కానీ, లేకపోతే ఫ్యాప్టో, ముఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసి ఐక్య ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో అంగన్వాడీ ఆయాలు కావచ్చు, అలాగే టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మున్సిపల్ విభాగంలో చేస్తున్నటువంటి వారు తాజాగా రోడ్డెక్కారు. వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది వారికి. ఇట్లాంటి క్రమంలో పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల కోసం ప్రతి నెల దాదాపు 700 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది. ఆ విధానాన్ని కనీసం ఇక్కడైనా ప్రవేశపెట్టి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల క్లియరెన్స్ కోసం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని కార్యాచరణ అనేది రూపొందించాలి అనేది వారి డిమాండ్. ఇట్లాంటి క్రమంలో కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, వెంటనే ఇస్తాం, పిఆర్సీ సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. పిఆర్సీ అమలు చేయట్లేదు కాబట్టి ఐఆర్ ఖచ్చితంగా ప్రకటించాలి. ఐఆర్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి, ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి. ఈ విషయంలో కూడా తాత్సారం చేస్తుంది, కావాలని మోసం చేసింది అనేటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ ఎక్కువవుతున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 2-3 నెలల్లో వీటన్నిటినీ పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేది. దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, దానికి సంబంధించి తెలియనివి కాదు, ఇప్పుడు కొత్తగా ఏదో కమిటీ ఏర్పాటు చేసి వారికి సంబంధించి ఒక కమిటీ ద్వారా వారి సమస్యలను తెలుసుకొని దాని మీద అధ్యయనం చేసి, ఇప్పుడు మన మంత్రులంతా విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని, దాని వరకు ఓకే. ఇప్పుడు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసి వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, విని, గ్రహించి ఆ సమస్యలకు పరిష్కారం ఎలా చేయాలి అనేది అంత అక్కర్లా, ల్యాక్. సో ఇలాంటి సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అవసరం లేదు. అది త్వరితగతిన దాన్ని అంటే కాలయాపన చేయటానికి మాత్రమే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు. ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క క్షణంలో విడుదల చేయొచ్చు. మీరు ఏదైతే
ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటినే నెరవేర్చండి మేము అడుగుతున్నాం కదా అని చెప్పి తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక రకమైనటువంటి వ్యతిరేకత. ఇట్లాంటి క్రమంలో ఈ ఏప్రిల్ ఇంకొక 3-4 రోజుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగుతున్నారు ఉద్యోగులు. దీనికి సంబంధించి ఇక తాడో పేడో తేల్చుకుంటాం, ప్రభుత్వం దిగి రాకపోతే మేమేంటో చూపిస్తాం అని చెప్పి. ఉదాహరణకు తెలంగాణలో కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దానికి సంబంధించి పూర్తిగా వారితో చర్చలు జరిపారు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో. దానికి సంబంధించి ఎక్కడా కూడా అర్ధరాత్రి వరకు జరిగాయి చర్చలు. మీకు చేస్తాం, ఎక్కడా కూడా మీరు సమ్మె చేయొద్దు అని చెప్పారు మాత్రమే. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక పేపర్ రూపంలో కానీ ప్రామిస్ చేసినటువంటి సందర్భాలు నోటి మాటే. మాకు తక్షణమే చేయాలి, మేమే లేనివి అడగట్లేదు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచారో ఎన్నికల సమయంలో వాటిని అడుగుతున్నాం, కాబట్టి మీరు వాటిని తీర్చే వరకు మేము సమ్మెనైతే విరమించేది లేదు అని తేల్చి చెప్పేశారు తెలంగాణ ఆర్టీసీ సంబంధించి. సో ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మీద సరైనటువంటి ఒత్తిడి తీసుకువస్తేనే మన సమస్యలను మనం పరిష్కరించుకోగలం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగ సంఘ నేతల్లో కూడా. తాజాగా ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి ఆయన్ని కూడా సర్వీస్ నుంచి తొలగించారు. దీనికి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అనేది జరుగుతుంది. అంటే ఒక పార్టీకి ఆయన్ని ఆపాదించడం, ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం, దీనికి సంబంధించి అది వేరే విషయం. ఆయన న్యాయ పోరాటం చేస్తానన్నారు. మేము కూడా ఒక వీడియో చేసినప్పుడు దానికి సంబంధించి ఆయన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం, ఫోన్ ఇన్ తీసుకున్నాం. ఆ రోజు ఎప్పుడైతే ప్రభుత్వం జీవో విడుదల చేసిందో ఆ రోజే. ఇలాంటి సందర్భంలో అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారా? ఇలాంటి సమయంలో యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇక మేమైతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలి. మీరు కేవలం నోటి మాటగా మాత్రమైతే మేము వినేది లేదు, ఇప్పటివరకు వింటూనే ఉన్నాం 2 ఏళ్ల నుంచి. మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలే 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో ఉద్యోగులు బలైపోయారు అని మీరే చెప్పారు. ఆ రకమైనటువంటి పరిపాలనే ఉద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి భావనతో కూటమి నేతలు ఉన్నారో అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి మా సమస్యలపై మీరు ఒక ఆలోచన చేసి పరిష్కరించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది చాలా క్లియర్ కట్గా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి, ఆలోచన చేస్తున్నట్లయితే మాకు అప్డేట్ అందుతుంది. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, త్వరితగతిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఉద్యోగులు కానీ, అలాగే పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వారికి ఉన్నటువంటి సమస్య, ఏకైక సమస్య ఒకటే, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు. వారికి పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విడుదల చేస్తే వారి ఖాతాల్లో పడితే అంతకు మించినటువంటి ఆనందం లేదు అనేది వారి అభిప్రాయం. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, విన్నవించుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం, వారి సమస్యలపై ఫోకస్ పెట్టండి. దానికి సంబంధించి ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సజావుగా సక్రమంగా సాగాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. కాబట్టి వారి పక్షాన మీరు ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.